ధూమపానం మద్యపానం ఎక్కువగా మింగకండి, తర్వాత మా సిరీస్ చూడలేరు. నువ్వు మమ్మల్ని మెంగకో, మా ఆంటీ వెయిటింగ్ అక్కడ. లాజిక్ల కోసం కామెడీ చేసే మ్యాజిక్ని మిస్ అవ్వకండి, తర్వాత మీ కర్మ. ఏడ్చావులేరా, ఇంకా సినిమా మొదలెడదామా? ఏమైందిరా? అయినా నువ్వు ఎప్పుడు ఏ అమ్మాయి వెనక పట్ట మేము చూడలేదురా. మరి ఈ లవ్ నీకు రీజన్ ఎలా అయింది? అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మిమ్మల్ని చూసి లవ్వులవుడా అని నేను అమ్మాయిలను గోకా. దత్తు నువ్వు కూడానా? అంటే వాడుకున్నది పీప్ అనుకున్నావా? వాడి కూడా ఉంది పండు. రే చింటూ, యూట్యూబ్ రా. నీ వద్దు బాబు గారు, వద్దు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. పోతే పోనండి, పువ్వుల ప్రోగ్రాం. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఛ, ఎందుకు పడతారో కూడా తెలియదు మనుషులు. ఛ ఛ. నువ్వు చెప్పరా పండు, చెప్పు. అంటే మీరు స్కూల్ దగ్గర గోకేవారు, మీరు లేని టైం చూసి నేను ట్యూషన్ దగ్గర గోకేవాడిని. అమ్మ దొంగదవా. రేయ్ ఆగుర్రా, ఏందిరా ఈ బట్టలు? వేరే బట్టలు బడ్జెట్ లేవా? ఎట్లుంది చూడు, బొడ్డు కనిపిస్తా. బడ్జెట్ డ్రెస్ కి లెక్క కాదురా, స్కూల్ తర్వాత ట్యూషన్ కి ముందు మీరు లేరు. అంటే అంటే ఇన్ని రోజులు పత్తి అనుకున్నానే, పత్తి వ్యాపారం చేసేటోడువా? ట్యూషన్కి వెళ్ళి కూడా ఫెయిల్ అవుతున్నావండి. మా కోసం ఫెయిల్ అవుతున్నావు అనుకున్నాం. నీ ఫెయిల్యూర్ వెనకాల ఇంత పెద్ద స్క్రీన్ ప్లే ఉందని నాకు కూడా. అంటే అది మీ ఇద్దరు కలిసి వచ్చారు కదా అని. బా నీ వాడకం తగలయ్యా. చెప్పు, నీ స్క్రీన్ ప్లే వెనకాల ఇంకెన్ని ఆనుముత్యాలు దాచావు? చెప్పు చెప్పు రాజా. చెప్పు బుజ్జి. బాయ్ అమ్మా. చూసావారా, అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ బాబు ఎలా ఫాలో అవుతున్నాడో? మన బాబులో ఉన్నారు. పంచర్ అయిందని 5 రూపాయలు చేతులు పెట్టి తాగిన ప్రతిసారి 5 రూపాయలు ఇచ్చా 5 రూపాయలు ఇచ్చా అని ప్రతి 5 నిమిషాలకి కుక్కను కొట్టినాడు కొట్టేవాడు. అమ్మో కుక్కలా? ఏమైంది? అంటే యారా, ఎవరైనా అమ్మాయిలకి అమ్మాయిల బాబులకి భయపడతారు, నువ్వేంటి ముష్టి కుక్కలకు భయపడుతున్నావు? అంటే నా కథలో ఉండేవే అవి కాబట్టి. అంటే చూడు. హై పుష్ప. పుష్ప కాదు, రేఖ. అదే రేఖ. చెప్పు దత్తు. అంటే నేను మా ఎదవల లెక్క కాదు, వాడు మన గురించి చెప్తున్నాడు రా. ఏం చేసినా చాలా సెన్సర్ గా చేస్తా. హా ఓకే, సో ఐ లవ్ యూ అని చెప్పను, బట్ ఇఫ్ యు లవ్ మీ, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని అందరికి చెప్పుకొని మురిసిపోతా. నీకు నైట్ రెస్ట్ కూడా ఇస్తా. ఇస్తావు. బేసికల్లీ ఈ ఎదవలకి లేని లవరు ఈ దత్తుకి ఎలా పడిందని కుళ్ళుకొని చచ్చిపోవాలి. అంతేనా? అంతే, సింపుల్. చచ్చిపోవాలా? చచ్చిపోవాలి. అరే ఆగు, కూర్చుకో. ఆగు. అయితే ఆ కుక్కతో కరిపించుకో, నీ లవ్ ని ప్రూవ్ చేసుకో. కుక్కతో కరిపించుకోవడం ఏంటి? అప్పుడు నేను లవ్ చేస్తా నిన్ను. దున్నపోతులు. అబ్బా, అమ్మాయిలతో లవ్ స్టోరీ చాలా చూసాను కానీ ఇలాంటి కుక్కల లవ్ స్టోరీ నేను చూడలేదురా బాబు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. అంటే అంటే కుక్కలతో కొరికిపించుకొని అమ్మాయిలతో చెప్పు దెబ్బలు తింటామంటే ఇలా ఉంటది. అంతటితో ఆగలేదు కుక్కల వేట. ఆఖరికి ఆంటీని చూసినా నన్ను ఫాలో అయ్యేది బాబోలే. నా దరిద్రం ఏంటంటే ఇక్కడ నేను చస్తున్నా అంటే కూడా ఎదుగో అక్కడ అది వెయిట్ చేస్తుంది. నిజమే కానీ నాకు ఒక డౌట్, నిన్ను అప్పుడు ఫాలో అయింది ఇప్పుడు ఫాలో అయింది ఇదే కుక్క కదా? బడ్జెట్ ప్రాబ్లం. చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నా.
నీ యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం ఎట్ దిస్ లాస్ట్ టైం. ఇంకేంటి, చనిపోదామా? రే మావా, భయంగా ఉందారా? లేదురా, సిల్క్ స్మిత డ్యాన్స్ గుర్తుకొస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక అమ్మాయిని కూడా ముద్దు పెట్టుకోలేదురా. డాడీ, డాడీ, ఫోన్ వచ్చిందా? డాడీ, డాడీ, మన ఇంటి షాప్ దగ్గర షుగర్ లేదు డాడీ. నేను కోటికి తెస్తాను డాడీ. డాడీ, హలో హలో డాడీ. అరే, మా ఇంట్లో షుగర్ అయిపోయిందంట్రా. నేను వెళ్ళి షుగర్ ఇవ్వాలి. మీరు బాధపడకండి రా, నేను రేపు వచ్చి మిమ్మల్ని జాయిన్ అవుతాను. మీరు నా కోసం ఆక్కండి, చచ్చిపోండి. నేను జాయిన్ అవుతాను మిమ్మల్ని. డాడీ, డాడీ, రే దొంగ నా కొడుక, రే పెరికి నా కొడుకు, రే మనం దూకుదాం రా. ఒక సెకండ్ ఫోన్ వస్తుంది. యా ఆంటీ 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 చెప్పండి. యా నేను ఎప్పుడు వచ్చేస్తాను. యా ఐఎమ్ కమింగ్. యా రే మామా, మన సందు చివరి ఆంటీ ఉంది కదా, ఒక్కతే ఉంటుందంటరా. నన్ను తోడుకు పిలిచింది. వెళ్ళకపోతే బాగుండదు. ఇవాళకి నువ్వు దూకేసాయి. కానీ ఒకటిరా, ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకరా. సొంత ప్రయత్నంతో చెయ్యి. ఏదైనా స్వతహాగా చెయ్యి, సరేనా? ఆంటీ గొప్పదిరా. ఆంటీ ఈజ్ గ్రేట్. ఆంటీ ఈజ్ ఎవ్రీథింగ్. పింజారా నా కొడుకల్లారా, మీరు చావకుండా నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? నేను చావను. నేను చావా. నేనెందుకు చావాలి? ఇదిగో పాప, సూసైడ్ చేసుకోకు. నేనున్నా, నీకు వస్తున్నా, వెయిట్ చేయి. పాపా ఈజ్ గ్రేట్. ఏరీలు, అమ్మో కెమెరా, చనిపోయినట్టున్నారు. పోయారా? మా హ్యాపీ జర్నీ మా. నేను తర్వాత మిమ్మల్ని జాయిన్ అవుతా. ఇదే ఎడిటర్, నువ్వు ఎండ్ కార్డ్ వేసుకోవయ్యా. సెకండ్ పార్ట్ షూట్కి వెళ్ళాలి.